మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ చూద్దాం. ఈరోజు టెట్కి సంబంధించి కీ అబ్జెక్షన్కి సంబంధించి కూడా ఆప్షన్ అనేది రావడం జరిగింది. కీ అబ్జెక్షన్ అనేది ఏ విధంగా చేయాలి క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. కీ అబ్జెక్షన్ ఎలా పెట్టాలి కంప్లీట్గా తెలుసుకోండి, తర్వాత మాత్రమే కీ అబ్జెక్షన్ పెట్టండి. మనకి ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి షెడ్యూల్ మార్చండి. టెట్ అదేవిధంగా డిఎస్సి మధ్య 4 వారాల సమయం ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎస్జిటి అభ్యర్థుల విషయంలో స్పష్టీకరణ. చాలామంది కంగారు పడుతున్నారు, సార్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి వాయిదా పడిందా లేదా అని చెప్పేసి. వాయిదా అనేది అందరికీ కూడా వర్తించడం జరుగుతుంది. షెడ్యూల్ని కుదించడంపై తీవ్ర ఆక్షేపణ. సముచిత సమయం ఇవ్వకపోవడం హక్కులను హరించడమే అని వ్యాఖ్య అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయ్యింది. ఫ్రెండ్స్, వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి సంబంధించి హడావిడిగా పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. టెట్ చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్షల ప్రారంభానికి మధ్య కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక కీ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడువు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పేపర్ 1 ఎస్జిటి అభ్యర్థులకి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని స్పష్టం ఇచ్చింది. ఇక్కడ టెట్ నోటిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తారీఖున జారీ చేశారు. 27న టెట్కి సంబంధించి పరీక్షలు నిర్వహణకు సంబంధించి పరీక్షలను అయితే స్టార్ట్ చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 12న జారీ చేసి మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించబోతున్నామని, టెట్ అదేవిధంగా డిఎస్సి పరీక్షల విషయంలో ప్రాథమిక కీ దగ్గర నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం తదనంతరం జరిగే తుది కీకి సంబంధించి తక్కువ సమయం ఇచ్చారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నిర్ణయం సహేతుకంగా లేదని పేర్కొంటూ సముచిత సమయం ఇవ్వకపోవడం అభ్యర్థులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించడమేనని తెలిపింది. పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీశారంటూ దీనికి సంబంధించి మనకు ఒక ప్రత్యేక కథనంలో కూడా పబ్లిష్ కావడం జరిగింది. కనీసం పరీక్షల ప్రిపరేషన్ సమయం అనేది డిఎస్సికి సంబంధించి ఒక 60 రోజులు, టెట్కి సంబంధించి ఒక 45 రోజులు సమయం లేకుండా పరీక్షల నిర్వహణ ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా షెడ్యూల్ని అయితే ప్రకటించారంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. ఈ మేరకు సోమవారం తీర్పును వెల్లడిస్తూ టెట్ పరీక్షల చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్షల ప్రారంభానికి మధ్య 4 వారాల సమయం ఉండాలని తేల్చి చెప్పారు. టెట్ పరీక్షలకు సంబంధించి లాస్ట్ డేట్ కింద వీళ్ళు మార్చి 5వ తారీఖు ఇచ్చున్నారు. ఇక టెట్కి సంబంధించి ఫలితాలకు సంబంధించి మార్చి 14వ తారీఖు చివరి తేదీ కింద ఇచ్చున్నారు. వీటన్నింటినీ పరిశీలన చేసినట్లయితే అభ్యర్థులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మీకు ఒక 4 రోజులు ప్రిపరేషన్ సమయం దొరికిందని మీరు మరింత రెట్టింపు ఉత్సాహంతో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభమయ్యే నాటికి 4 వారాల సమయం, అంటే ఒక నెల రోజుల సమయం. టెట్ పరీక్షలు అనేవి మనకి మార్చి 5వ తారీఖున పూర్తవుతున్నాయి. మార్చి 5వ తారీఖు నుంచి ఒక నెల రోజుల సమయం అయితే ఉంటుంది కాబట్టి ఈ నెల రోజుల సమయం మాత్రమే ఉంటుందని చెప్పేసి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. ఫర్దర్గా మరొక తెలంగాణ రూపం ఎత్తబోతుందా లేదా ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కాస్త సమయం వచ్చింది కాబట్టి ఈ 30 రోజుల సమయాన్ని కూడా మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. టెట్కి సంబంధించి కీ అబ్జెక్షన్స్ అయితే ఓపెన్ అయినాయి కాబట్టి ఏ విధంగా కీ అబ్జెక్షన్ చేయాలి క్లారిటీగా మీకు చేసి చూపిస్తాను కాబట్టి వీడియో కంటిన్యూ చేయండి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి రెస్పాన్స్ షీట్లు అనేవి పరీక్షలు పూర్తయిన తర్వాత వెబ్సైట్లో పెడతారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కాస్త వెయిట్ చేయండి ఒక 2 రోజుల పాటు. మనకి ఇక్కడ ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్స్, అబ్జెక్షన్స్కి, క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్స్, ఇక్కడ మనకి మొత్తం 3 అప్డేట్లు ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్గా సంబంధించింది వచ్చేసరికి ముందు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. రెస్పాన్స్ షీట్ ప్రకారం మీరు కీ అబ్జెక్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్లకి కీకి సంబంధం లేదు. వీడు అబ్జెక్షన్ ఏ విధంగా చేసే అవకాశం ఇచ్చారంటే క్లారిటీగా చూపిస్తాను చూడండి. ముందుగా రెస్పాన్స్ షీట్ ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ ఇవ్వండి. క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్, క్యాప్చా, క్యాండిడేట్ లాగిన్ ఏది క్లిక్ చేసినా ఒకటే. క్యాండిడేట్ లాగిన్ అంతా కూడా ఒక్కసారి లాగిన్ అవుతుంది. ఏది క్లిక్ చేసినా కూడా క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. టెట్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేటు, మంత్, ఇయర్, క్యాప్చా కోడ్ మీకు ఇక్కడ ఏదో ఒక క్యాప్చా కోడ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి AXWK9D ఈ విధంగా ఇచ్చాడు కదా. మీ మొబైల్లో సేమ్
మీకు ఏది చూపిస్తే అది ఎంటర్ చేసుకుని లాగిన్ క్లిక్ ఇవ్వండి. ఎప్పుడైతే లాగిన్ క్లిక్ ఇస్తారో ఈ విధంగా లాగిన్ అయిపోతే లెఫ్ట్ సైడ్ ఒక బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా రెస్పాన్స్ షీట్ అనేది PDF ఫార్మేట్ రూపంలో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎటువంటి ప్రశ్నలు అబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందంటే, మీ రెస్పాన్స్ షీట్లో ఏవైతే ప్రశ్నలు కాస్త సతమతంగా కనిపిస్తూ ఉన్నాయో, కాస్త అయోమయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయో అటువంటి ప్రశ్నలను అందరూ కూడా రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రశ్న చూపిస్తాను చూడండి. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. వ్యాయామం, రక్షణ అవసరం, గుర్తింపు అవసరం, గౌరవ అవసరం. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం అంటే మనకి నీరు, నిద్ర ఇటువంటివన్నీ కూడా ప్రాథమిక అవసరాల టైప్కి వస్తాయి. కాబట్టి ఇక్కడ రక్షణ అవసరం కూడా అవుతుంది అని చెప్పేసి అబ్జెక్ట్ చేయాలంటే చేయొచ్చు. ఏ విధంగా అబ్జెక్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఐడి కనిపిస్తుంది కదా, ఇక్కడ క్వశ్చన్ ఐడి క్లారిటీగా ఉంటుంది. చూజ్ ఆప్షన్ పైన చూడండి, క్వశ్చన్ ఐడి క్లారిటీగా ఉంది. ఈ క్వశ్చన్ ఐడి క్లారిటీగా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకుని మీరు ఏ ఆప్షన్ ఇచ్చారనేది పేపర్ మీద రాసుకోండి. మీకు కీ అబ్జెక్షన్కి సంబంధించి పూర్తి అవగాహన రావాలని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ని తీసుకుని అబ్జెక్షన్ ఏ విధంగా పెట్టాలనేది మీకు పెట్టి చూపిస్తాను. ఇక్కడ క్వశ్చన్ ఐడి చూసినట్లయితే 751 మొత్తం చూడండి మీరు క్వశ్చన్ ఐడి అనేది. ఈ ప్రశ్నకు సంబంధించి అబ్జెక్షన్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్లో లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్ డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, ఎంట్రీ అబ్జెక్షన్ అని ఉంటుంది. అబ్జెక్షన్ ఎంట్రీ అని ఉంది కదా, అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ సెషన్లో పరీక్ష రాశారని అడుగుతుంది. ఆ పరీక్ష సెషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి మనం చూసాం కదా ఇందాక 751 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు రెస్పాన్స్ షీట్ ప్రకారం అబ్జెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ ఐడి అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చన్ ఐడి అనేది రెస్పాన్స్ షీట్లో ఉంది కాబట్టి రెస్పాన్స్ షీట్ ప్రకారం మీరు కీ అబ్జెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. ఆ క్వశ్చన్ టైప్ అడుగుతున్నాడు. క్వశ్చన్ టైప్ అనేది మల్టిపుల్ ఆన్సరా, లేదా ఇన్కరెక్ట్ ఆన్సరా, ట్రాన్స్లేషన్ ఎర్రరా, అవుట్ ఆఫ్ సిలబస్సా, ఈ విధంగా అన్ని ఆప్షన్లు ఇచ్చాడు. ఏదో ఒక ఆప్షన్, అది ఆ క్వశ్చన్ అనేది ఏ ఆప్షన్కి రిలేటెడ్గా వెళ్తుంది అనేది మీరు క్లారిటీగా ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన ఒక బాక్స్ ఇచ్చాడు. ఈ బాక్స్లో ఏం చేయాలంటే కంప్లీట్గా మీరు మ్యాటర్ అనేది టైప్ చేయాలి. మ్యాటర్ అనేది ఈ ప్రశ్నకు సంబంధించి మీరు ఏదైతే ప్రశ్న అబ్జెక్ట్ చేస్తున్నారో ఆ ప్రశ్నకు సంబంధించి క్లారిటీగా మ్యాటర్ అనేది తెలుగు లేదా ఇంగ్లీష్, మీకు తెలుగులో టైప్ చేయడం వస్తే తెలుగులో టైప్ చేయండి, లేదా ఇంగ్లీష్లో టైప్ చేయడం వస్తే ఇంగ్లీష్లో టైప్ చేయండి. దానికి సంబంధించిన క్లారిటీగా మ్యాటర్ అంతా కూడా టైప్ చేయండి. ఓకే, అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న పేజెస్ కానివ్వండి, అకాడమీ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇక్కడ మీరు క్లారిటీగా పొందుపరిచే ప్రయత్నం చేయండి. లేదా ఆ ప్రశ్నకు సంబంధించి మ్యాటర్ అనేది క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేయండి. లేదా అకాడమీ టెక్స్ట్ బుక్లో దానికి సంబంధించిన వివరణ ఉంటే అకాడమీ టెక్స్ట్ బుక్ దాంతోపాటు పేజ్ నెంబర్లతో సహా ఆ మ్యాటర్ అంతా టైప్ చేసి ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వేరొక క్వశ్చన్కి అబ్జెక్షన్ చేయాలనుకుంటే యాడ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ దానికి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ ఏవైతే సెలెక్ట్ చేశానో అవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు మ్యాటర్ అంతా కూడా టైప్ చేసి కీ అబ్జెక్షన్ అనేది చేయొచ్చు. ఓకే, మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత కీ అబ్జెక్షన్ అనేది మళ్ళీ ఇంకొక క్వశ్చన్కి సంబంధించి సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ చేయొచ్చు. అన్ని క్వశ్చన్లకి ఒకేసారి కీ అబ్జెక్షన్ చేయవలసిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్కి అబ్జెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా ఒక ప్రశ్నకు సంబంధించి క్లారిటీగా అబ్జెక్షన్ అనేది టైప్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఓకే అని అడుగుతుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడతో ఒక ప్రశ్నకు సంబంధించి అబ్జెక్షన్ అనేది కంప్లీటెడ్. లేదా మీరు అన్ని ప్రశ్నలకి ఒకేసారి అబ్జెక్షన్ చేసినట్లయితే మీ అబ్జెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. మీరు కీ అబ్జెక్షన్ చేసిన ప్రశ్నలు అనేవి మళ్ళీ చెక్ చేయొచ్చు. అవసరమైతే ఇంకొక ప్రశ్నకి మీరు అబ్జెక్ట్ చేయాలని కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా మీ రెస్పాన్స్ షీట్ అంతా కూడా చెక్ చేసుకుని ఏ ప్రశ్నలు అయితే కాస్త సతమతంగా ఉన్నాయో ఆ సతమతంగా ఉన్న ప్రశ్నలన్నీ కూడా మీరు అబ్జెక్షన్ అయితే చేయండి. అబ్జెక్ట్ చేసిన తర్వాత ఆ సెషన్లో ఉన్న అందరికీ కూడా కలుస్తాయి. చాలామందికి ఈ డౌట్ కూడా వస్తుంది, సార్ అబ్జెక్షన్ చేసిన వాళ్ళకే మార్కులు యాడ్ చేస్తారా, ఆ సెషన్లో ఉన్న అందరికీ యాడ్ చేస్తారని చెప్పేసి. దయచేసి అందరూ కూడా అబ్జెక్షన్ చేయాలి. ఎవరైతే అందరూ కూడా ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తారో ఆ ప్రశ్నకి అప్పుడు మనకి స్కోర్ యాడ్ చేయడం కానీ దానికి సంబంధించి యాడ్ స్కోర్ ఇవ్వడం కానీ మల్టిపుల్ ఆప్షన్లు కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వడం కానీ చేస్తారు. అందువల్ల మిస్టేక్స్ ఉన్న ప్రశ్నలకి అందరూ కూడా అబ్జెక్ట్ చేయండి, అబ్జెక్షన్ అయితే పెట్టండి. అక్కడ మార్క్స్ అనేవి చేంజ్ అవ్వడం కానివ్వండి ఏదైనా జరుగుతుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా చూసినట్లయితే అబ్జెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అబ్జెక్షన్ ఐడి వస్తుంది. దానికి సంబంధించిన కంప్లీట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ వెబ్సైట్ లాగిన్లో కీ అబ్జెక్షన్ మీద క్లిక్ చేసి మీరు ఎన్ని ప్రశ్నలకు అబ్జెక్ట్ చేశారనేది కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఓకే గైస్, ఏ విధంగా అబ్జెక్షన్ అనేది పెట్టాలనేది మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుంది. ఎవరైతే వీడియోని పూర్తిగా చూడలేదో ఒకసారి పూర్తిగా చూడండి. కీ అబ్జెక్షన్కి సంబంధించి మీకు కంప్లీట్ వివరాలు అనేవి తెలుస్తాయి. దీని ప్రకారం మీరు అబ్జెక్షన్ అయితే చేయండి. ఒకసారి మీ రెస్పాన్స్ షీట్ని క్లారిటీగా చూడండి. రెస్పాన్స్ షీట్లో ఏదైనా ప్రశ్నలు మీకు కాస్త యాడ్ స్కోర్లు వచ్చే ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తే అబ్జెక్షన్ చేయండి, ఏం పర్లేదు. ఓకే గైస్, నేను కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏవైతే ప్రశ్నలు కాస్త సతమతంగా ఉన్నాయో అటువంటి ప్రశ్నలు నేను మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ ప్రశ్నలు చూసి కూడా అబ్జెక్షన్ అయితే చేయండి. డిఎస్సి షెడ్యూల్ మార్చండి అంటూ దీనికి సంబంధించి మనకి కంప్లీట్ కథను చూసినట్లయితే ఇది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఇక ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పటివరకు ఏ విధంగా చదివారో అదేవిధంగా మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. డిఎస్సికి సంబంధించి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.